మిత్రమండలి చాలానే ఉండాలి. ఏంటో తెలుసా? పేషెన్స్. వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేస్తారు. క్రింజ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తారు. అయినా మనకి తట్టుకునే ఓపిక టన్నుల్లో ఉంటాయి. అప్పుడు ఈ మూవీకి మనం రెడీగా ఉన్నట్టు. వామ్మో! ఇదెక్కడ క్రింజ్ రా నాయన! ప్రతి సీన్ లిటరల్లీ టీయర్స్ వస్తాయి. నవ్వి నవ్వి కాదు. వాళ్ళు చేసేది చూసి. నవ్వలేక, ఎక్కడ నవ్వాలో తెలీక. డిస్క్లైమర్ అయినా వేయండి సార్. ఎక్కడ నవ్వాలో అని మాకు కూడా తెలుస్తది. 2 అవర్స్ ఆఫ్ టార్చర్ అంటారు దీన్నే. సగం సినిమా కూడా కాకుండానే సగం థియేటర్ ఖాళీ అయిపోయింది. అది వీళ్ళిచ్చిన ఇంపాక్ట్. సరే, ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇంకా ప్లాట్లోకి వెళ్తే, నారాయణకి క్యాస్ట్ ఫీలింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అతని కూతురు ఒకరోజు కిడ్నాప్ అవుతుంది. ఈ కిడ్నాప్ వల్ల గాలికి తిరిగే మన మిత్రమండలి గ్యాంగ్, వీళ్ళ లైఫ్ అప్ సైడ్ డౌన్ అవుతాయి. ఈ గ్యాంగ్ లో ఇద్దరు హీరోయిన్ చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో పడతారు. కానీ హీరోయిన్ ఈ గ్యాంగ్ లో ఒకరికి అట్రాక్ట్ అవుతుంది. అది ఎవరు? ఇంతే. ఇక తర్వాత ఏం జరిగింది అనేది మూవీ. బేసిక్ గా వీళ్ళు ముందే చెప్పారు స్టోరీ ఏం ఉండదని. మరి స్టోరీ ఏం లేకుండా మూవీ ఏంటని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, స్టోరీ లాజిక్స్ ఉండవు, ఓన్లీ లాఫ్టర్ అని. ఈ మధ్య ఇది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది. స్టోరీ ఏం లేకుండా సిచ్యువేషనల్ కామెడీ, టైమింగ్ కామెడీ మీద మూవీస్ తీసేస్తున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ దెమ్. మరి సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయిందంటే అసలు ఉంటే కదా వర్కౌట్ అయ్యేది. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పంచులు కామన్, వాటికి కౌంటర్స్ కూడా కామన్. కానీ ఇక్కడ పంచులు కౌంటర్లు రెండు ఫ్లాట్ అయిపోయాయి. వాళ్ళు పంచులు ఎక్కడ వేస్తున్నారో మనం ఎక్కడ నవ్వాలో తెలియక పిచ్చిలేస్తుంది థియేటర్లో. అసలు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లా. మూవీ ఫైనల్ కట్ వీళ్ళు చూసుకునే ఉంటారు కదా, మరి చూసుకున్నా కూడా ప్రీమియర్స్ వెయ్యాలి అనే థాట్ ఎలా వచ్చింది అనేది నాకు అర్థమే కావట్లా. ప్రీమియర్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి మూవీని. బిఫోర్ డే వేస్తారు కనుక టాక్ బాగాలేకపోతే దాని ఇంపాక్ట్ డే 1 నుంచి ఉంటుంది. సేమ్ హ్యాపెన్ హియర్ అండ్ ప్రియదర్శి మూవీ ఈవెంట్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, ఈ సినిమా బాగాలేకపోతే ఆయన నెక్స్ట్ మూవీ చూడకండి అని. ఇదేమైనా జోకా లేక ప్రమోషనల్ స్టంట్ అనుకోవాలా? మీ నెక్స్ట్ మూవీ మీరే ప్రొడ్యూస్ చేసుకోండి. మరి ఇప్పుడు ఈ మూవీ బాగాలేదు, నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్కి ఈ స్టేట్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది కదా. మంచి క్రెడిబిలిటీ ఉన్న యాక్టర్ మీరు, సో హ్యావ్ సమ్ సెన్స్. మిస్యూజ్ చేసుకోకండి. బ్యాక్ ఫైర్ అవుతే చాలా ఇంపాక్ట్ చేస్తారు. మూవీలో స్టోరీ లేదు, ఓకే, క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా లేదు. ప్రీవియస్ గా ఒక మూవీ సేమ్ ఫార్మాట్ లో వచ్చింది, సేమ్ అలానే తీస్తే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది అనుకున్నారో ఏంటో. కంప్లీట్ మిస్ఫైర్ అయింది ఇక్కడ. రైటింగ్ చాలా వీక్ గా ఉంది, అసలు రాసుకున్నారో మర్చిపోయారు. ఈవెన్ ఎడిటింగ్ కూడా బాగాలేదు. బీజిఎం అయితే భయంకరం. ఇంత టార్చర్ లో సాంగ్స్ మళ్ళీ లిటరలీ జాలేస్తుంది మన మీద మనకి, అంతలా రుద్దారు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మొత్తమే ఖాళీ, ఏం లేదు లోపల, డొల్లా. అంటే మూవీని డిస్క్రైబ్ చేస్తుంటే వాళ్ళు పెట్టిన పెయిన్ గుర్తొచ్చి కొంచెం మాటలు గట్టిగా వస్తున్నాయి. లిటరల్లీ ఎవ్రీ వన్ సఫర్డ్ ఇన్ థియేటర్. ఏదైనా ఒక రిలీఫ్ ఉంది అంటే డెఫినెట్లీ సత్య. సంబంధం లేకుండా వస్తాడు. సత్య ఉన్న కాసేపు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. లిటరల్లీ సేవియర్ ఫర్ ఆడియన్స్. సత్య కనుక లేకపోతే రక్త కన్నీరే. ఇంతోటి దానికి క్యామియోస్ మళ్ళీ ఎందుకు పెడతారో తెలియదు. వాళ్ళ ఫేమ్ ని వాడుకుంటున్నారా, డీఫేమ్ చేయాలని ట్రై చేస్తున్నారో అర్థం కాదు. ఇదైతే ఎవరికి అర్థం కాని పజిల్ లాగా అయిపోయింది. అసలు ఫస్ట్ ఈ మూవీ చూడడానికి మెయిన్ పాయింట్ కాస్టింగ్. ప్రియదర్శి, విష్ణు, రాగ్మయూర్, ప్రసాద్ బెహ్రా, వెన్నెల కిషోర్, సత్య, వీళ్ళు కాకుండా కొన్ని క్యామియోస్. ఇంతమంది కమెడియన్స్ ని పెట్టుకుని కామెడీ మాత్రం పెట్టలేదు. నిహారిక పర్ఫార్మెన్స్ కూడా బాలేదు. సరే, ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బాలేదు, నచ్చలేదు. చాలా కాస్టింగ్ ఉందని టెంప్ట్ అవుతే సూసైడ్ అటెంప్ట్ చేసినట్టే. నాకు అదే జరిగింది. ఓన్లీ సత్య అంతే, మిగతా అంతా వేస్ట్. మీరు చూడాలి అనుకుంటే ఈ పాయింట్ కన్సిడర్ చేయండి. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.